guys, this is Bhargavi. Welcome to my channel Tharani Official. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్ర స్పెషల్ వంటకాలైన అరిసెలు, సున్ని పాకుండలు, పాకం అప్పాలు ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్గా మనం ఈ ప్రాసెస్కి తడి బియ్యం పిండి కావాలి. బియ్యాన్ని నానబెట్టేసి మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే మిల్లు పట్టించవచ్చు. అండ్ 1 kg బియ్యం తీసుకున్నాం, దానికి 1 kg బెల్లం ఇలా ఒక తపెల్లో వేసి స్టవ్ ఆన్ చేసి ఒక 2 glasses వాటర్ వేసి బాగా మరిగించాలి, ఒక 5 minutes. ఇలా మరిగించడం వల్ల బెల్లంలో ఏమైనా చెత్త, చిన్న చిన్న ఇసుక అలా ఉన్నా కూడా పోతుంది అనమాట. ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టేసుకుంటే బెల్లం అనేది నీట్గా ఉంటుంది, ఏమీ డస్ట్ లేకుండా. ఇప్పుడు మనం ఇది యూస్ చేయొచ్చు. ఫస్ట్ అయితే అరిసెల ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఆ బెల్లం వాటర్ ఉంది కదా, అందులోని త్రీ పార్ట్స్ చేసి అందులో ఒక పార్ట్ అయితే ఒక తపెల్లో ఇలా తీసుకొని దీన్ని ముద్దర పాకం వచ్చేటట్టు మరిగించాలి. దానికి ఒక 15 minutes పడుతుంది. అలాంటి టైంలో ఒక ప్లేట్లో వాటర్ వేసి ఆ బెల్లం పాకం అందులో వేసి చేత్తో ఇలా అద్దితే అదొక రౌండ్ షేప్లో వస్తే ముద్దర పాకం వచ్చినట్టు. ఇలాంటి టైంలోని మనం పిండి ఉంటుంది కదా, అంటే క్వాంటిటీ ఎలా అంటే బెల్లం ఎంత తీసుకుంటున్నామో పిండి కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు 1 cup బెల్లం తీసుకుంటే 1 cup పిండి తీసుకొని ఇలాగా కొంచెం కొంచెం వేస్తూ బాగా కలపాలన్నమాట. ఇలా కర్ర ఉంటే దీంతో కలిపితే బాగా వస్తుంది. ఎంత బాగా కలిపితే అంత బాగా అరిసెలు అయితే చాలా స్మూత్గా వస్తాయి. ఇదైతే కొంచెం పేషెన్స్తో చేయాలన్నమాట. చూడండి, ఫైనల్గా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం 2 spoons ఆయిల్ వేసి పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక ప్యాన్లో వేసి మరిగించాలన్నమాట. ఇప్పుడు అరిసెల కోసం ఇలాగ ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది ఇలా తీసుకొని వేడివేడిగా చేయాలన్నమాట. అరిసెలు ఇలా కొంచెం ముద్ద ఇలా తీసుకొని చేత్తో ఇలా అద్దాలి. నువ్వులు లేని వాళ్ళు ఇలా, నువ్వులు ఇష్టం లేని వాళ్ళు అలా చేయొచ్చు. నువ్వులు కావాలి అనుకుంటే చేతిలోని అద్దేసి చేతి మీద అలా నువ్వులు ఇలా మీద అలాగా అద్దేస్తే మనకి అరిసె అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే అరిసెలు అనేది రెడీ అయిపోతాయి. సో మేము తీసుకున్న క్వాంటిటీకి ఒక 11 to 15 అలా వచ్చాయన్నమాట. ఫైనల్గా అరిసెలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్ మీద అరిసె పెట్టి ఒక గ్లాస్తో వీడియోలో చూపించిన విధంగా కింద క్యాన్ చేస్తే ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ అంతా వచ్చేసి అరిసెలు అనేది చాలా యమ్మీగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఈ విషయం తెలియకపోతే ఎవరైనా ట్రై చేయండి. ఫైనల్గా అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ సున్ని పాకుండలు అండ్ పాకం అప్పాల కోసం ముద్ద అయితే ఉక్కించాలి. దానికోసం మిగతా బెల్లం వాటర్ ఉంది కదా, అది ఆ తపెల్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 10 minutes వరకు అలా మగ్గించి లేత పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి. సో ఇలా చూపిస్తున్నాను కదా, ఇలాగా వచ్చినప్పుడు మనం కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్నగా కోసిన అవి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే లేత పాకం రెడీ అయిపోయినట్టే. ఇలాంటి టైంలో మనం పిండిని అనేది కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుతూ ఉండలు లేకుండా బాగా మగ్గించాలి. సేమ్ క్వాంటిటీ బెల్లం ఎంత తీసుకుంటే పిండి కూడా అంతే తీసుకోవాలి. సో మిగతా ఐటమ్స్ ఉన్నాయి కదా, మిగతా బియ్య పిండి ఉంది కదా, అదంతా కూడా మేము ఇందులోకి యూస్ చేసాం. కొంచెం బియ్య పిండి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 5 minutes చేస్తే మనకి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి టైంలో ఒక 2 spoons ఆయిల్ వేసేసి మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం చేతిలోకి తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. నువ్వులు ఉంటే నువ్వులు కూడా చేతిలో వేసుకొని ఇలాగ, లేదంటే మీద ఇలా ట్యాప్ చేసేసి రౌండ్గా చేసుకొని డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేటప్పుడు తీసేస్తే మనకి యమ్మీ సున్ని పాకుండలు కూడా రెడీ అయిపోతాయి. ఎందుకంటే ఈ ప్రాసెస్ కూడాను ముద్ద వేడిగా ఉన్నప్పుడే మనం అది ఉండలు చుట్టుతూ వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముద్ద చల్లగా అయిపోతే గట్టి పడిపోతుంది. ఫైనల్లీ యమ్మీ సున్ని పాకుండలు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు పాకం అప్పాలు. మిగతా ముద్ద ఉంటుంది కదా, అది తీసుకొని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అప్పాలలాగా చేసుకోవాలి. అంటే మొత్తం స్ప్రెడ్ చేసి చేసుకోవాలి. ఇలాంటప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు. దీనికోసం అయితే సోయా రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక 2 tablespoons బియ్యం పిండి, అందులో నువ్వులు, ఉప్పు వేసి అలాగ ఒకసారి వాటర్ వేసి కొంచెం సోయలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ అప్పం ఉంటుంది కదా, అది ఇందులోకి డిప్ చేసి
ఆయిల్లోనే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పాకం అప్పాలు కూడా రెడీ అయిపోతాయి. చూడండి, ఫైనల్గా పాకం అప్పాలు కూడా రెడీ అయిపోయాయి. బియ్యం పిండితోని మనం ఇన్ని టైప్స్ చేసుకోవచ్చు, ఇంకా చేయవచ్చు, కానీ ఫైనల్గా మేము 3 టైప్స్ అయితే చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.